హలో అండి. ఏంటి ఇవి నూడిల్స్‌లా ఉన్నాయనుకుంటున్నారా? వీటిని ఇడియాప్పం అంటారండి. కేరళ, తమిళనాడులో రోజు చేసుకునే టిఫిన్. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని 1 ½ కప్పు వాటర్ వేసుకుని, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని, 1 కప్పు బియ్యం పిండిని వేసుకుని, ఉండలేమీ లేకుండా మెత్తని ముద్దలాగా చేసుకోవాలి. మనం బెల్లం తాలికలకి కలుపుకుంటాం కదా, ఆ విధంగా అంతటిని కూడా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికలు వేసుకునే గొట్టాన్ని అంతటికీ కూడా ఆయిల్‌ని అప్లై చేయాలి. అదేవిధంగా జంతికలు వేసుకోవడానికి సన్నంగా ఉంటుంది కదా ప్లేట్, ఆ ప్లేట్‌ని తీసుకోవాలి. మెత్తగా చేసుకున్న బియ్యం పిండిని కొంచెం తీసుకుని ఈ జంతికలు చేసుకునే గొట్టంలో వేసుకుని ఇడ్లీ ప్లేట్స్ అంతటికీ కూడా ఆయిల్‌ని అప్లై చేయాలండి. ఓన్లీ గుంటలకే కాకుండా మొత్తం ప్లేట్స్ అంతటికీ కూడా ఆయిల్‌ని అప్లై చేసి చూపిస్తున్నట్టుగా జంతికలాగా ఇడ్లీ ప్లేట్స్ అంతటికీ కూడా వేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుందండి. ఆయిల్ అప్లై చేసాం కదా, లాస్ట్లో పిండి దలసరిగా పడకుండా వదిలితే వచ్చేస్తుంది. ప్లేట్ అంతటికి కూడా అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని ప్లేట్స్ పెడితే అన్ని ప్లేట్స్ పెట్టుకుని ముందుగా ఇడ్లీ గిన్నెలోకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని ముందుగానే మరిగించుకోవాలి. అప్పుడు తొందరగా అయిపోతుందండి. వీటన్నిటిని కూడా పెట్టుకుని 5 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్స్ అన్ని తీసుకుని ఈ విధంగా చూడండి, ఈజీగా వచ్చేస్తుంది అంటుకోకుండా. వెజ్ ఆర్ నాన్ వెజ్ గ్రేవీ కర్రీస్తో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.